చేతి చెక్కలు తయారు చేసుకునే విధానము. ఈ చేతి చెక్కలకి ముందు రోజు బియ్యాన్ని కడిగి ఎండబెట్టుకుని బాగా ఒకరోజు ముందే వరిపిండిని పట్టించుకొచ్చుకోవాలి. ఆ రోజు పట్టించుకొస్తే ఈ చేతి చెక్కలు అంత టేస్ట్ ఉండవు. పట్టించుకొచ్చి ముందు రోజు వేడంతా పోయే వరకు ఆరబెట్టుకొని జల్లిచ్చి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకునే రోజు ఒక 2 గంటల ముందు పచ్చిశనగపప్పును కూడా నానబెట్టుకోవాలి. కళ్ళుప్పులో తగినన్ని నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి అల్లాన్ని కూడా దంచి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం తయారు చేసే ప్రాసెస్ చూసుకుందాం రండి. ఇప్పుడు ఒక తెల్ల లోటాతో 2 తెల్ల లోటాలు వరిపిండి తీసుకుని ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసుకుని జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముద్ద, కరివేపాకు, చూపించిన విధంగా వెన్నపూసను కూడా వేసుకుని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం కలుపుకుంటున్నాం కదా, ఇలా మా అమ్మ ఎలా అయితే కలుపుతుందో అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా ఉప్పు నీళ్ళని, అవి కూడా పోసుకుని చక్కగా పిండి ముద్ద వచ్చేలాగా తయారు చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా పిండి ముద్దలు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మా అమ్మగారు చూపిస్తున్నారు కదా ఫ్రెండ్స్, కింద 2 వేళ్ళు ముద్రలు పడేలాగా పైన బొటన వేలుతో నొక్కుంటూ అలా అన్నీ చేసుకుని ప్లేట్లో పెట్టుకుందాము. ఇలా వీటిని చేతి పకోడీలు అంటారు, ఒక సైడ్ నాలికలు అంటారు, ఒక్కొక్కరు చేతి చెక్కలు అంటారు, ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క పేరుగా పిలుస్తారు. ఇలా అన్నీ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనం పొయ్యి ముట్టించుకొని కళాయి పెట్టి నూనె పోసుకుందాం. నూనె వేడెక్కింది. ఇప్పుడు ఈ నూనె వేడెక్కిన నూనెలో మనం తయారు చేసుకున్నవన్నీ వేసుకుంటూ నిదానంగా కాల్చుకుందాము. ఇవి మా ఆయన పెళ్ళైన కొత్తలో ఒకరోజు బయటకు వెళ్ళి కొనుక్కొచ్చారు ఫ్రెండ్స్. ఏంటి ఇవి కొనుక్కొచ్చావని మా అమ్మమ్మ గారు అడిగారు. ఇవేంటి వెరైటీగా కనపడి అమ్మమ్మ కొనుక్కొచ్చానని చెప్పాడు. ఇవైతే నాకు వచ్చమ్మ, నేను చేసి పెడతానని మా ఆయన కోసం మా అమ్మమ్మ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగకు మాత్రం మిస్ అవ్వకుండా చేసి పెడుతుంది. ఇవంటే ఆయనకి చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదిగో ఇలా చూపిస్తున్నాం కదా, ఈ గోల్డ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలన్నీ. కాల్చుకుని పక్కన పెట్టుకుందాము. అలా ఉన్న పిండంతా కాల్చుకుని అన్నీ రెడీ అయినాక ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ గిన్నెడైనవి ఈ కలర్ వచ్చే వరకు అన్నీ అలా ఆ చేతి వేలి ముద్రలు కూడా అలా పడాలి. నెల రోజులైనా సరే ఇవి నిల్వ ఉంటాయి. ఫస్ట్ వండిన రోజు ఎలా ఉందో టేస్ట్ చివరి రోజు వరకు కూడా అలాగే ఉంటుంది. వీటిని వేడి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పోసుకొని మూత పెట్టుకుందాం. వీటిని మీరు తిన్నారా ఎప్పుడైనా? వీటిని మీ సైడు ఏమని పిలుస్తారో వాటి పేరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.